నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న పోలీసుల విచారణ. అమ్మాయిల హాస్టల్లో వీడియోలు తీశారని ఆరోపణ. రైతు భరోసా చెల్లింపులకు నిధుల సమీకరణపై సర్కారు దృష్టి. అందుబాటులో ఉన్న మొత్తంతో పాటు రుణాలపై కసరత్తు. అల్ జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా తాత్కాలిక నిషేధం. రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తోందనే ఆరోపణలతో నిర్ణయం. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 600 పాయింట్లకు పైగా వృద్ధిలో సెన్సెక్స్. డ్రెస్సింగ్ రూమ్లో మాటలో బయటికి రాకూడదన్న గంభీర్. ఆట తీరు మెరుగుపడాలనే ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేసినట్లు అంగీకారం. తాజా అంశం చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల హాస్టల్ వద్ద పోలీసుల విచారణ జరుగుతోంది. అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని యువతులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులకు మద్దతుగా అర్ధరాత్రి 2 వరకు ఆందోళన కొనసాగింది. చర్యలు తీసుకుంటామన్న సీఐ హామీతో ఆందోళనను విద్యార్థి సంఘాలు విరమించాయి. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు అనుమానితులైన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సీఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్ 2 రూమ్లు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్ గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 5గురు అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం మన స్టేట్ కాదు, వీడియోలు ఏం దొరకలేదు. అవుటింగ్ కి పంపించలేదని కేవలం ఇట్లా ఆరోపణలు చేస్తారు విద్యార్థులు అని చెప్పేసి యాజమాన్యం చెప్తుందంట. మరి ఇది అది తప్పు. నేను కూడా చూసినాను. వెనక నెగ్లిజెన్స్ పార్ట్ ఉంది. ఆ బాత్రూమ్, వెంటిలేటర్స్, అదర్స్ కు యాక్సెస్ ఉన్నవి. యాక్చువల్ గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి. కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీలు చూడలేదు. ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్ ఉన్నవి. కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది. అక్కడ చేసే ఒక 5గురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి. అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5గురు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు.
రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఈడీ రేపు విచారించనుంది. ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్కు సైతం నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా, అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ నిందితులుగా చేర్చింది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసుల నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్ సంస్థకు నగదు బదిలీ చేయడంలో ఫెమా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు దర్యాప్తు చేయనుంది. నిధుల బదిలీ వ్యవహారంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్రపై నేటి విచారణలో ఈడీ ఆరా తీసే అవకాశం ఉంది. హెచ్ఎండిఏ బ్యాంకు ఖాతా నుంచి యూకేలోని ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై దృష్టి సారించనుంది. డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడుకునే మాటలో బయటికి రాకూడదని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ఆట తీరు మెరుగుపడాలనే ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేసిన మాట నిజమే అని అంగీకరించారు. డ్రెస్సింగ్ రూమ్లో అశాంతి నెలకొందనే వార్తలపై స్పందించిన గంభీర్ పరిస్థితి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అవన్నీ వార్తలే తప్ప అందులో నిజం లేదన్నారు. కోచ్, ఆటగాళ్ల మధ్య జరిగిన చర్చలు డ్రెస్సింగ్ రూమ్ వరకే ఉండాలన్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరగనున్న చివరి 5వ టెస్టు మ్యాచ్కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో గౌతమ్ గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రెస్సింగ్ రూమ్లో నిజాయితీ కలిగిన వారు ఉన్నంత వరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుందన్నారు. ఆట తీరు ఒక్కటే డ్రెస్సింగ్ రూమ్లో ఉండేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. తన వ్యాఖ్యలు నిజాయితీగా చేసినవై, నిజాయితీయే ముఖ్యమని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ పాలస్తీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖతార్కు చెందిన అల్ జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా తాత్కాలికంగా నిషేధం విధించింది. తమ ప్రాంతంలో రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తోందనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రత్యేక మంత్రివర్గ కమిటీ అల్ జజీరా వార్తా ప్రసారాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రసారం చేయడంతో పాటు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు పాలస్తీనా అధికారులు ఆరోపించారు. అందువల్లనే అల్ జజీరాపై వార్తా సంస్థపై నిషేధం విధించినట్లు చెప్పారు. మరోవైపు అల్ జజీరా వార్తా సంస్థపై నిషేధం విధించడాన్ని హమాస్ ఖండించింది. ప్రజా హక్కులు, స్వేచ్ఛను కాలరాయడానికే పాలస్తీనా అథారిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ నగరవాసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశ్వనగరం హైదరాబాద్ ఉత్తర భాగంలో మెట్రో విస్తరణకు పచ్చజెండా ఊపింది. మేడ్చల్, శామీర్పేటకు మెట్రో రైలు సేవలు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. డిపిఆర్ సిద్ధం చేయాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో మేడ్చల్, శామీర్పేట ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. హైదరాబాద్ ఉత్తర భాగం వాసుల మెట్రో రైలు కల నెరవేరబోతోంది. నూతన సంవత్సర కానుకగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పారడైజ్, మేడ్చల్, జేబీఎస్, శామీర్పేట్ మెట్రో కారిడార్ల డిపిఆర్ తయారీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిమిత్తం పంపించారని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ 2 కారిడార్ల డిపిఆర్ తయారీపై చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్లో, జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, ఖార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకింపేట్, తుంకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్పేట్కు 22 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని సీఎంకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఈ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు, కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు మంచి అవగాహన ఉందని సీఎం ప్రస్తావించారు. అయినా రూటు మ్యాప్ విషయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. 3 నెలల్లో డిపిఆర్ పూర్తి చేసి కేంద్రం అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్లు మెట్రో ఎండీ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు డిపిఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నామని మెట్రో ఎండీ పేర్కొన్నారు.
శామీర్పేట్ మేడ్చల్ వరకు మెట్రో మార్గాల్ని విస్తరించాలని సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో శామీర్పేట వరకు మెట్రో రైలు సేవలు పొడిగించాలని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లేందుకు ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రూట్లలో ఇప్పటికే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మంజూరు కావడం, తాజాగా జేబీఎస్ నుంచి శామీర్పేట్, పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో విస్తరించాలన్న నిర్ణయంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని మంత్రి అన్నారు. ప్రతిపాదిత నిర్మాణం పూర్తయితే నగరంలో 190 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి మరో 40 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే మొత్తం 230 కిలోమీటర్లలో మెట్రో రైలు పరుగులు తీయనుంది. రైతు భరోసా చెల్లింపులకు సిద్ధమవుతోన్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మొత్తంతో పాటు రుణాల ద్వారా సమీకరించుకుని చెల్లింపులు చేసేందుకు సిద్ధమైంది. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం కోసం 10,000 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది. చివరి త్రైమాసికానికి సంబంధించిన అప్పులకు కేంద్రం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సంబంధిత కసరత్తు చేయగా ఈ నెల 4వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల శాసనసభలోనూ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో 2 పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు. పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ద్వారా ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతు భరోసాకు ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సాగు చేసిన రైతులకు భరోసా కోసం ఒక విడతకు 7,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలిసింది. అటు రైతు కూలీలకు ఆర్థిక సాయం కోసం ఏడాదికి 2,400 కోట్ల రూపాయలకు పైగా అవసరమవుతాయన్న అంచనాకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2 పథకాల అమలు కోసం 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో అవసరమైన నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న నిధులతో పాటు రుణాల ద్వారా సమీకరించుకునే నిధుల్ని ఇందుకోసం సర్దుబాటు చేయనున్నారు. ప్రభుత్వం బదిలీ చేసిన భూముల తనఖా ద్వారా టీజీఐఐసి 10,000 కోట్ల రూపాయల్ని సమీకరించుకుంది. ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చోట ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఆ నిధుల్ని ఏ కార్యక్రమాలకు వినియోగించుకోవాలి, ఏ మేరకు ఉపయోగించుకోవాలి, తిరిగి చెల్లింపులు తదితరాలకు సంబంధించి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత నిధుల వినియోగం విషయమై ఓ స్పష్టత రానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ప్రారంభమైంది. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 40,500 కోట్ల రూపాయల్ని రుణాల ద్వారా సమీకరించుకుంది. జనవరి నుంచి మార్చి వరకు చివరి త్రైమాసికానికి సంబంధించిన అప్పుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. అయితే అందులో కేంద్ర ఆర్థిక శాఖ ఎంత మొత్తానికి అనుమతి ఇస్తుందన్నది తేలాల్సి ఉంది. రాష్ట్ర జీఎస్డీపీతో పాటు అప్పులు, వడ్డీలకు సంబంధించి 9 నెలల్లో చేసిన చెల్లింపుల్ని కేంద్రం పరిగణలోకి తీసుకోనుంది. అన్ని అంశాల్ని పరిశీలించిన రాష్ట్రం జనవరి నుంచి మార్చి వరకు తీసుకునే రుణాలకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుంది. వాటి ఆధారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసి రుణాల ద్వారా అవసరమైన నిధులు సమీకరించుకోనుంది. అందుబాటులోకి వచ్చే అన్ని నిధుల్ని పరిగణలోకి తీసుకుని రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయానికి అవసరమయ్యే మొత్తాన్ని సిద్ధం చేయనున్నారు. ఉద్యోగుల వేతనాలు, విధిగా చేయాల్సిన చెల్లింపులు, ఇతరత్రా ఆర్థిక అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని నిధుల్ని దశలవారీగా అందుబాటులో ఉంచనున్నారు. నూతన సంవత్సరం సరికొత్త ఆలోచనలతో ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజు ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని నూతన సంవత్సరం సందర్భంగా తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ప్రజలతో మమేకం కావాలని తనను కలిసిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు.
కొత్త సంవత్సరం సందర్భంగా జూబ్లీహిల్స్లోని నివాసంలో తనను కలిసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనల్ని పంచుకున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నాయకులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఎవరెవరు జనంతో ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారో తన వద్ద పూర్తి సమాచారం ఉందని సీఎం పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకొస్తున్నాయన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలతో మమేకం కావడం సహా వారి సమస్యల్ని పరిష్కరించినప్పుడే మన్ననలు పొందగలరని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లారని, తాను తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో తాను కూడా ప్రతిరోజు ప్రజా ప్రతినిధులతో మాట్లాడతారని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని తన స్థాయిలో కూడా ప్రజా ప్రతినిధులతో ప్రతిరోజు మాట్లాడతానని, క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి పరిధిలో ప్రజలకు చేరువ కావాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. మార్పు కోసం ప్రజలు తమకు అధికారమిచ్చారని, ఆ మాట నిలబెట్టుకునేందుకు కష్టపడి పనిచెయ్యారని నిర్ణయించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టారని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న ప్రతిపక్షాల పట్ల ఉపేక్ష వద్దని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాగుకు పెట్టుబడులు పెరిగాయి, తెగుళ్ల నివారణకు అధికంగా ఖర్చవుతోంది. వ్యయ ప్రయాసల కోర్చి పండించిన పంటను తీరా అమ్ముదామంటే ధరలు పతనం. ఇది పాలమూరు జిల్లా మిరప రైతుల దుస్థితి. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తే రవాణా ఖర్చులకే సరిపోక గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మిర్చి మార్కెట్ సౌకర్యం కల్పించాలని కర్షకులు కోరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో మిర్చి మార్కెట్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రైతులు మిరప పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు. పండించిన పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, రాయచూర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో మార్కెట్లకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. అంత దూరం తీసుకెళ్లినా గిట్టుబాటు ధర లేక వచ్చిన డబ్బులు రవాణా ఖర్చులకే చాలడం లేదని వాపోతున్నారు. కొందరు రైతులు వ్యయ ప్రయాసాలకు భయపడి దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. అధికారులు గుర్తించి నాగర్ కర్నూల్ జిల్లాలో మిర్చి మార్కెట్ను ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఏమి లాభాలు లేవు, అంతా నష్టమే ఉంది. అది కూడా రేటు కూడా లేదు. 6 నుంచి 10,000 లోపే ఉంది కాబట్టి మాకు అంత నష్టం అవుతుంది. రేటు మేము హైదరాబాద్ మలక పెట్టుకోవాలి. ఈ ఇటుకలు కూడా లేదు ఎక్కడ. అంత తెగులు వచ్చి అంత మొత్తం తెగులు వచ్చి అంత ఏమి లేదు. తోట ఒకటేసారి ఒక ఎరుపు కాసింది కదా, అంత ఏం లేదు. ఇంకా ఒక కాడికి దాని పెట్టుబడి కాడికన్నా వచ్చింది కానీ సరే పెట్టుబడి కాడి కూడా వచ్చేటట్టు లేదు. మందులు చేస్తూనే ఉన్నాం, కొడతానే ఉన్నాం. కంపెనీ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ఇస్తున్నారు. కంట్రోల్ అవుతలేవు. వాళ్ళు రాసి ఇచ్చిన మందులలో తెచ్చి కొడుతున్నాం. ₹1,00,000 ఖాళీ మందులకే, నీళ్ళ మందులకే ₹1,00,000 అయినాయి. మళ్ళా ఇత్తనాలు కాక, పిండి కాక, మా కష్టం కాక నిరుడు ఎందుకు 8,000, 9,000 అమ్ముకొచ్చినాం. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో ఇప్పటికే పంట చేతికందకుండా పోయిందని కర్షకులు కన్నీరు పెడుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి ధరలు భారీగా పడిపోయాయని వాపుతున్నారు. విత్తనాల నుంచి పంట చేతికొచ్చే వరకు సుమారు ఎకరాకు 1,00,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, పెరిగిన కూలీల ధరలు, పురుగు మందుల ధరలు సైతం ఆకాశాన్నంటాయని వాపోతున్నారు. ఇలాంటి తరుణంలో కనీసం మార్కెట్ స్థానికంగా ఉంటే రైతులకు కాస్త కలిసి వస్తుందని చెబుతున్నారు. మాకు మార్కెట్ అయితే అనుకూలంగా లేదు. ఈ నార్కంలో ఉంటే డిస్టిక్ అయింది కాబట్టి మార్కెట్ కూడా అయితే బాగుంటుంది. మేము ఈ నుంచి హైదరాబాద్ వేసుకోవాలంటే మాకు ట్రాన్స్పోర్ట్, తర్వాత రేట్ లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఛార్జీలు ఎక్కువైతున్నాయి. ఛార్జీలు ఖర్చులు ఆడుకోలేక రేట్ లేకుండా ఉండడం, ఆడికి అంత దూరం పోయి మనం రిటర్న్ రావాలంటే రాలేకపోతాం. మార్కెట్ తీసుకుని కూడా దూరం ఉంది. మన నార్కల్ డిస్టిక్ అయినా కూడా నార్కల్ మిర్చి మార్కెట్ లేదు. కొద్దిగా తీసుకుపోతే మాకు ఎందుకు ఖర్చులు, ట్రాక్టర్లకు ఏదో ఖర్చులను తగ్గుతున్నాయి. మంచిగా ఉంటదంటే ఈసారి అంత ఏం లేదు. పోయినసారికి జర బెటరే. పోయినసారి ఇప్పుడు చాలా లాస్ ఉంది. పోయినసారి 12,000 నుంచి 18,000 వరకు ఉన్నది. ఈసారి 6,000 నుంచి 10,000 వరకే ఉంది. మార్కెట్ కోవాలంటే ట్రాక్టర్ కిరాయిలు ఎక్కువైతున్నాయి. 2 రోజులు 3 రోజులు పడుతుంది. అక్కడ 2 రోజులు వెయిట్ చేయవలసి వస్తుంది. వాళ్ళు అక్కడ వెయిట్ చేసిన తర్వాత ధర తక్కువ పెడుతున్నారు. కూలీలకు, ఇక్కడ కూలీలకు మళ్ళీ విపరీతంగా కూలీలు పెరిగినవి. ట్రాక్టర్ ఖర్చు మళ్ళీ రోజు ట్రాక్టర్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇవన్నీ మిలుగుతాయి, ఏం మిలగదు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. కానీ వాటిలో మిరప కొనుగోళ్లు సాగడం లేదు. అధికారులు చొరవ చూపి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అతను ప్రధానోపాధ్యాయుడు అయితే పదవీ విరమణ తర్వాత తహసీల్దార్, రిజిస్ట్రార్, సివిల్, అసిస్టెంట్ సర్జన్, పంచాయతీ సెక్రటరీ ఇలా ఒక్కటేమిటి ఎన్నో విధులు నిర్వర్తిస్తున్నాడు. అదెలా సాధ్యమనుకుంటున్నారా? నిజం చెబితే విన్నారంటే ఎంతకు తెగించేవరా అని బ్రహ్మానందంలో నూరేళ్లు పెడతారు.
విద్యార్థులకు బుద్ధి నేర్పిన గురువే అక్రమ దందాకు తెరలేపాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ స్టాంపులు ఇస్తూ ఫోర్జరీలకు కేరాఫ్గా మారిన ఓ ఉపాధ్యాయుడి గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ ష్యూరిటీ సర్టిఫికెట్తో రిమాండ్ ఖైదీని బెయిల్పై తీసుకొచ్చిన ఘటన ఈ మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. ఈ అంశంపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టి సారించి తీగలాగడంతో డొంకంతా కదిలింది. సిరిసిల్ల గాంధీనగర్కు చెందిన సిరిపురం చంద్రమౌళి ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఇప్పుడు నకిలీ స్టాంపులతో వ్యవస్థలనే కళ్లుగప్పుతున్న కేటుగాడు. పుట్టుక, చావు, స్కూళ్లలో ఇచ్చే స్టడీ కండక్ట్ సర్టిఫికెట్స్, వివిధ ప్రభుత్వ పథకాలకు అవసరమైన ధృవీకరణ పత్రాలేవైనా సృష్టించడంలో సిద్ధహస్తుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోర్జరీలకు కేర్ ఆఫ్ అడ్రస్. రిటైర్మెంట్ తర్వాత చంద్రమౌళి అక్రమ దందాకు తెరలేపి తన ఉపాధ్యాయ జీవితంలో సంపాదించిన దానికంటే ఎక్కువగా కమాయిస్తున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి సహకరించిన వారిపైన దృష్టి సారించారు. స్టార్ట్ అయిన మొదటైన ఇది ప్రొసీజర్ మనకి ఎట్లా తెలిసిందో, ఒక అడ్వకేట్ విష్ణు ఇతను ఒక వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇతను నుండి తీసుకున్నారు. దానికి మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా దొరికినాయి. ఆ ష్యూరిటీ కూడా ఫేక్ ష్యూరిటీ కూడా తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మొత్తం మనం రివర్స్ గా పోతే ఈ మొత్తం ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది. ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో, గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో, ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో, ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు, కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి, కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి. ఇది కాకుండా ఇతను సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నారు. నకిలీ స్టాంపుల దందాలో చంద్రమౌళికి ప్రకాష్, శివాజీ, రాకేష్ మరో ముగ్గురు సహకరిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. చందుర్తి మండలం అనంతపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒకతను చంద్రమౌళి నుంచి నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్తో లబ్ధి పొందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. చంద్రమౌళి సహా 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. శీలం రాజేష్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి నుంచి నకిలీ స్టాంపులు, ధృవీకరణ పత్రాలు, ఇతరత్రా సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇతను ఎట్లా చేస్తున్నారు అంటే, ఇతను ఒక A2 ప్రకాష్ నుండి ఇతను స్టాంప్ మషిన్, అంటే అతను ప్రకాష్ దగ్గర స్టాంప్ మషిన్ ఉంది, అతను విదౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేస్తున్నారు. స్టాంప్స్ ప్రిపేర్ చేసి ఇతనికి ఇస్తున్నారు. ఇప్పుడు A2 నుండి మనకి స్టాంప్ పేపర్ అండ్ స్టాంప్స్, బ్లాంక్ స్టాంప్స్ దొరికినాయి. అండ్ A1 దగ్గర మనకి చాలా స్టాంప్స్ కూడా, ప్రిపేర్డ్ అయిన స్టాంప్స్ కూడా దొరికినాయి. ఇప్పుడు ఇది A3 రోల్ శివాజీ అంటే ఒక నోటరీ ఉన్నారు. ఇతను కూడా ఎఫిడవిట్ ఇస్తున్నారు. ఇతను కూడా బాధ్యత ఉంటది, మొత్తం వెరిఫై చేయాలి. ఇతను కూడా వెరిఫై చేయకుండా మొత్తం అక్కడ సంతకం చేస్తున్నారు, నోటరీ నోటిఫైడ్ చేస్తున్నారు. అది కూడా ఇతను ఒక పాత్ర ఉంటది దీనిలో. సో జనాలతో కూడా ఇట్లా ఒక్కసారి మీరు తప్పు పని చేస్తే ఇది ఎప్పుడు బయట రాదు, అట్లా ఉండదు, ఎప్పుడైనా బయట వస్తుంది. సో దయచేసి మీరు అందరు రూల్స్ అండ్ లాస్ ఫాలో చేయాలి. ఎవరైనా మీకు ఫేక్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను, కొంత డబ్బులు తీసుకొని మళ్ళీ మీకు ఫేక్ లెటర్స్ ఇప్పిస్తాను, అది మొత్తం రాంగ్ ఉంటది. మీరు అది ఫాలో చేస్తే మళ్ళీ మీ పైన కూడా కేసు నమోదవుతుంది. విద్యార్థులను చైతన్యవంతం చేసే వృత్తిలో ఇన్నాళ్లు కొనసాగి ఇప్పుడు సమాజాన్నే తప్పుదోవ పట్టించే నేరాలకు పాల్పడిన హెడ్ మాస్టర్ కథ సంచలనం రేపేదే. అయితే డబ్బులు తీసుకుని దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మహాకుంభమేళా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చే అవకాశం ఉండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. భద్రత కోసం బలగాలతో పాటు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లపై సమీక్ష జరిపిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాలో భాగంగా స్నానాలు ఆచరించే సమయంలో సాధువులు, భక్తులపై పూలవర్షం కురిపిస్తామని తెలిపారు. ఏర్పాట్లన్నీ తుది దశకు చేరాయని చెప్పిన ఆయన భక్తుల విడిది కోసం 1.5 టెంట్లను సిద్ధం చేశామని చెప్పారు. కుంభమేళా సమయంలో పరిశుభ్రత ఉండేలా స్థానికులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రతకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమిస్తోందని ఆదిత్యనాథ్ తెలిపారు. 30 పాంటూన్ బ్రిడ్జ్లలో 28 బ్రిడ్జిల అమరిక పూర్తయిందని వెల్లడించారు. ఈసారి 12 కిలోమీటర్ల మేర తాత్కాలిక ఘాట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తుల తాకిడిని అంచనా వేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రయాగ్రాజ్ సుందరీకరణ దాదాపు పూర్తయిందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 200కు పైగా రహదారుల విస్తరణ సహా 14 పై వంతెనల్లో 13 పూర్తయ్యాయని చెప్పారు.
కుంభమేళా సందర్భంగా 2000 డ్రోన్లతో క్షీరసాగర మథనం ఘట్టాన్ని ప్రదర్శిస్తామని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాగ్రాజ్కు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలిపేలా మరో షో నిర్వహిస్తామని పేర్కొంది. గంగా హారతిని వీక్షించేందుకు వర్చువల్ రియాలిటీ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. 45 రోజుల పాటు జరిగే కుంభమేళాలో 40 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. భారత్కు ఉన్న ఘనమైన సాంస్కృతిక వైభవాన్ని ఈ కుంభమేళా చాటుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. ఆన్లైన్ నుంచి వచ్చే బెదిరింపులను 56 మంది సైబర్ వారియర్స్ పర్యవేక్షిస్తారని వెల్లడించింది. కుంభమేళా సమయంలో 1000 సాధారణ రైళ్లతో పాటు 3000 ప్రత్యేక రైళ్లను నడుపుతామని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో 560 టికెట్ వితరణ కేంద్రాల్ని అందుబాటులో ఉంచామని చెప్పారు. వీటి ద్వారా రోజుకు 10 లక్షల టికెట్లు జారీ చేయొచ్చని వెల్లడించారు. భద్రత కోసం 1186 సీసీటీవీల్ని అమర్చామని, అందులో 116 కెమెరాలకు ఏఐ సాంకేతికత ఉందని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. ఘాట్లలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అదుపు చేసేందుకు 5 అగ్నిమాపక బోట్లను అందుబాటులో ఉంచుతున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్మించిన ఈ బోట్లు త్వరలోనే ప్రయాగ్రాజ్కు చేరనున్నాయి. సంఘం ఘాట్లో ఈ బోట్లను మోహరించనున్నారు. బోటు 50 మీటర్ల దూరం వరకు నీటిని వెదజల్లగలదని అగ్నిమాపక బోట్ రూపకర్త రాజేంద్రగిరి తెలిపారు. దీపాలు లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదం సంభవిస్తే ఈ బోట్ సాయంతో అదుపు చెయ్యగలమని ఆయన చెప్పారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు మరో 10 మందిని బోట్లో తీసుకెళ్లొచ్చని వెల్లడించారు. భక్తుల కోసం వివిధ సంస్థలు సామాజిక వంటశాలల్ని ఏర్పాటు చేసి ఉచితంగా ఆహారాన్ని అందించనున్నాయి. రోజుకు 25 లక్షల మందికి ఆహారాన్ని అందించేలా మేళా మైదానంలో ఓ సామాజిక వంటశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ కార్యకలాపాల్ని ప్రారంభించారు. అటు మహాకుంభమేళాకు అటల్ అఖాడాకు చెందిన సాధువులు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు వారిపై పూలు జల్లి స్వాగతం పలికారు. సాధువులు ఆయుధాల్ని చేతబట్టి హరహర మహాదేవ్ అని నినదించారు. అటల్ అఖాడాకు చెందిన దాదాపు 500 సాధువులు గుర్రాలపై మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్కు తరలివచ్చారు. వారి కోసం స్థానికులు దారి పొడవునా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాంస్కృతికం సహా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించారు.